హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ ప్రతి నెల సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తారు. కాబట్టి రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు అయ్యేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. ఇందులో భాగంగా ప్రభుత్వము ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీలో కొద్దిపాటి మార్పులను తీసుకువచ్చింది. అయితే ముఖ్యంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ తేదీలనేటివి ఏంటి? ఏ తేదీల్లో పెన్షన్లను పంపిణీ చేస్తారు? అలాగే ఎవరెవరికి పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు? ఎవరెవరికి పెన్షన్లను రద్దు చేసేస్తారు? పెన్షన్ కేటగిరీని బట్టి ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు? సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు మీకు వస్తాయా రావా అని ఆన్లైన్‌లో లిస్టుల్లో పేర్లు చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? అలాగే కొంతమందికి రేపు సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా కొత్త పెన్షన్లను యాడ్ చేసి పంపిణీ చేయబోతున్నారు. అయితే ఏ కేటగిరీ వాళ్ళకు కొత్త పెన్షన్లను యాడ్ చేసి పంపిణీ చేయబోతున్నారు, వారికి ఎంత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు వంటి పూర్తి వివరాలన్నిటి గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి. అందరూ కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను, తప్పకుండా విజిట్ చేసి జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో ప్రతి నెల సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అలాగే రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తారు. కాబట్టి సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ తేదీలు అనేటివి ఏంటి, ఏ తేదీల్లో పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు, ఎవరెవరికి పెన్షన్లను ఇస్తారు, ఎవరెవరికి రద్దు చేయబోతున్నారు, ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులు వస్తాయి వంటి వివరాలన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పెన్షన్ల పంపిణీ తేదీలు ఏంటో చూద్దాం. ఓకేనా. ప్రతి నెల కూడా సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం 1, 2 తారీఖుల్లోనే సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేయాలి. ఒకవేళ ఆ 1, 2 తారీఖుల్లో గనక గ్రామ వార్డు సచివాలయం అధికారులకు సెలవు ఉన్నట్లయితే ఒకరోజు ముందు లేదా ఒకరోజు తరువాత కానీ పెన్షన్లను పంపిణీ చేస్తారు. కానీ తప్పకుండా 2 రోజులు మాత్రం పెన్షన్లు అయ్యేటువంటి వాటిని పంపిణీ చేయాలి. ఈ విధంగా సెర్ఫ్ అధికారులు రూల్స్ కూడా తీసుకువచ్చారు. ఓకేనా. సో అయితే రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు? 1 తారీఖున పంపిణీ చేస్తారా, లేదా ఒకరోజు ముందు లేదా ఒకరోజు తర్వాత పంపిణీ చేస్తారా అంటే, మనకు 1, 2 తారీఖుల్లో గ్రామ వార్డు సచివాలయం అధికారులకు ఎటువంటి సెలవు కూడా లేదన్నమాట. సెప్టెంబర్ 1, 2 తారీఖుల్లో. అందువల్ల మీకు ఖచ్చితంగా 1, 2 తారీఖుల్లోనే పెన్షన్లు అయ్యేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. 1వ తారీఖున ఉదయాన్నే 6:30 నుండి గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు అయ్యేటువంటి వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం వరకు కూడా పెన్షన్లను పంపిణీ చేస్తారు. సో ఆ రోజు పెన్షన్లు తీసుకోకుండా మిగిలిపోయి ఉంటారు కదా అరవకొర, అటువంటి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖున పెన్షన్లు అయ్యేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. ఆ రోజు మాత్రం మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్ డబ్బులను తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం 1వ తారీఖునే తీసుకునేసేయండి, ఎవరు కూడా పెండింగ్లో పెట్టుకోకుండా. ఒకవేళ మీరు ఆ 2 రోజులు కూడా రాలేనటువంటి పరిస్థితిలో కనుక ఉన్నట్లయితే నో ప్రాబ్లం, మీకు దాని తర్వాత అక్టోబర్ నెలలో 2 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అయ్యేటువంటి వాటిని ఇస్తారు. అలాగే 3 నెలల వరకు మీకు అవకాశం ఉంటుంది. దానికి మించి మీరు ఎవరు కూడా పెండింగ్లో పెట్టుకోవద్దు. మ్యాక్సిమం ప్రతి నెల కూడా పెన్షన్ అయ్యేటువంటి వాటిని ఎప్పటికప్పుడు తీసుకునేసేయండి, పెండింగ్లో పెట్టుకోకుండా. ఇది మాత్రం నా యొక్క సలహా అన్నమాట. ఓకేనా. సో అయితే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా ఎవరెవరికి పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు, ఎవరెవరికి పెన్షన్లు రద్దు చేస్తారంటే, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అనగా ఈ ఆగస్టు నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నెలలో పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. పెన్షన్లను ఇస్తారు. ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేసుంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయ్యేటువంటి రద్దు అయిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వరన్నమాట. అర్హత కలిగి ఉంటే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు వస్తాయి. ఓకేనా. ఇకపోతే పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎంతెంత పంపిణీ చేస్తారంటే కేటగిరీని బట్టి
ప్రతి నెల మీరెంత తీసుకుంటున్నారో అంతే వస్తాయండి. వృద్ధులకొచ్చేసి 4000, దివ్యాంగులకు, వికలాంగులకొచ్చేసి 6000, అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000, రూ. 15,000 ఈ విధంగా కేటగిరీని బట్టయితే మనకు పెన్షన్ డబ్బులనేటువంటి వాటిని ఇస్తారు కాబట్టి, మీరు ప్రతి నెల ఎంత డబ్బులు తీసుకుంటున్నారో అంతే మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇకపోతే జిల్లాల వారీగా ఆన్‌లైన్‌లో లిస్ట్‌లను ఎలా చెక్ చేసుకోవాలంటే, సో, ఇక్కడ మీరు ఒకసారి చూడవచ్చు. డిస్ట్రిబ్యూట్ దిస్ మంత్ అని మీకిక్కడ కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇది ఆగస్ట్ మంత్ అనమాట. ఆగస్ట్ మంత్‌లో మీరు జిల్లాల వారీగా ఎంత పర్సెంటేజ్ వరకు పంపిణీ చేశారు, ఓకేనా? ఇంకా ఎంత పర్సెంటేజ్ పెండింగ్‌లో ఉంది అన్న వివరాలన్నిటి గురించి క్లియర్‌గా ఇక్కడ చూడొచ్చు. సో, ఇలాగే సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా మీరు లైవ్‌లో పెన్షన్లను పంపిణీ చేస్తున్నప్పుడు ఏ డిస్ట్రిక్ట్‌లో ఎంత పర్సెంటేజ్ పంపిణీ చేశారు, ఇంకా రిమైనింగ్ ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేయాలి అంటే పంపిణీ చేయాలి, ఓకేనా? ఎంతమంది తీసుకున్నారు, ఇంకా ఎంతమంది తీసుకోవాలి అన్న వివరాలన్నిటి గురించి కూడా మీరు ఇక్కడ రెగ్యులర్‌గా ఫాలో అప్ చేసుకోవచ్చు పెన్షన్ల పంపిణీ చేస్తున్నప్పుడు. ఓకేనా? సో, తప్పకుండా ఇది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి. మీరేం లేదు, గూగుల్‌లోకి వెళ్ళండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ వెబ్‌సైట్ అని సెర్చ్ చేయండి. వెబ్‌సైట్ అనేదైతే ఓపెన్ అయిపోతుంది. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ హోము, డిస్ట్రిబ్యూట్ దిస్ మంత్, కీ కాంటాక్ట్స్, కాంటాక్ట్ అస్ అని ఉంది కదా! దీంట్లో సెకండ్ ఆప్షన్ అనమాట. సెకండ్ ఆప్షన్‌లోకి వస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా సింపుల్‌గా మీ యొక్క మొబైల్ ఫోన్‌లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఫైనల్‌గా సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ సమాచారం. అయితే కొంతమందికి కొత్త పెన్షన్లను కూడా యాడ్ చేసి పంపిణీ చేయబోతున్నారండి. అది ఏ కేటగిరీ వాళ్ళకు పంపిణీ చేయబోతున్నారంటే స్పౌస్ పెన్షన్ కేటగిరీ వాళ్ళకు. స్పౌస్ పెన్షన్ కేటగిరీవి ప్రతి నెల కూడా కొత్త పెన్షన్లు యాడ్ అవుతూనే ఉంటాయి. మొన్న ఆగస్ట్ నెలలో కూడా కొన్ని కొత్త స్పౌస్ పెన్షన్లు యాడ్ అయ్యి కొంతమందికి రూ. 4,000 చొప్పున పెన్షన్లు అయ్యేటువంటి వాటిని కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎవరైతే స్పౌస్ పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకొని ఉంటారో, అలాగా ఎవరైతే అర్హులై ఉంటారో ఎలిజిబుల్ లిస్టులు తీశాక ఎలిజిబుల్ లిస్టులో పేర్లు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రేపు సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా కొత్త పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా? ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం కొత్తవైతే ఇవేనమాట. లేదు, ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో అంటే కేటగిరీలను బట్టి ఎవరైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకి కూడా రేపు సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఏదేమైనా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి మన ఛానల్ నుంచి అందజేస్తూనే ఉంటాను. ఇకపోతే చాలామంది 50 ఏళ్ళు ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసమైతే ఎదురు చూస్తున్నారు. బట్ ప్రస్తుతానికైతే మనకు పర్టిక్యులర్ డేట్ అనేది అయితే ఏం లేదనమాట. ఈ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభిస్తాము, పలానా డేట్ నుండి పెన్షన్లను పంపిణీ చేస్తామని. ఒకవేళ ముందు రోజుల్లో ఏమన్నా అప్డేట్స్ వస్తే పెన్షన్లకు సంబంధించి మాత్రం మన ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు ప్రాపర్ అప్డేట్స్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి. ఫాలో అప్ చేస్తున్నాండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.